నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మీరు ఆశీర్వాదకరంగా ఆత్మలో ఎదగాలని ప్రతిదినము మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ మీ పక్షంగా ఉంది కనుకనే ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోవటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. వాగ్దానాన్ని మనం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 65 వర్స్ 24లో సెకండ్ లైన్ మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా చెప్తున్నాను, నెమ్మదిగా చెప్పిన ఓకే, నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనంలో 2వ లైన్ నేను చదువుతున్నాను. ఆ వాక్యం మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాట ద్వారా దేవుడి దినాన్ని నిన్ను దర్శిస్తూ ఉన్నారు. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవునికి మహిమ కలుగును గాక. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. ఎంత అద్భుతమైన మాట దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు ప్రేమించటంలో అసలు దేవుని ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ దొరకదు మనకి. మనం అడగక మునిపే, మనకి తలంపు రాక మునిపే ఆయనకు తెలుసు. ఇక్కడ అంటున్నారు ఆయన, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. దాని కింద వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదని. ఎంత తెలివైన దేవుడు అంటే మన దేవుడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నవ్వుకుంటూ ఉంటుంటారు అనమాట. నువ్వేది అడుగుతున్నావో ఆల్రెడీ నువ్వు చాలా పెద్ద అప్లికేషన్ పెట్టావు దేవునికి. నాకు ఇలా చేయవా, ఇది కష్టంగా ఉంది, లేకపోతే ఇలా జరిగితే ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, నేను ఎంతో ఘనముగా ఉంటాను, నాకు ఈ యొక్క చీకటి దినాలన్నీ తీసి నా జీవితం వెలుగు దినాలు దయచేయి, ఆరోగ్యవంతమైన దినాలు దయచేయి, నేను నోటి నిండా నవ్వుకునే దినాలు నాకు దయచేయి,
నేను సుఖముగా పండుకునే దినాలు నాకు దయచేయి. టెన్షన్స్ వల్ల నా వల్ల కావట్లేదు, చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడి దినము నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు అడగక మునిపే ఆయన నీకు ఆల్రెడీ ఉత్తరం ఇచ్చాడు, ఆయన జవాబిచ్చాడు. అది ఇంకా నువ్వు దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నావు. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాము గొప్ప మాట ఏంటంటే, నువ్వు వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇచ్చాను నేను, అయినా నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను ఆలకిస్తున్నాను. ఆలకించుతున్నాడు అంటే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది, ఆల్రెడీ ఆయన క్రియ నీ పట్ల జరిగించేశాడు. నువ్వు అడిగేది దేవుని చిత్తంలో ఓకే అయిపోయింది. ఇంకా పదే పదే అడుగుతున్నావు అంటే మరి ఓకే అయిపోతే నాకు ఇంకేం కనపడలేదని అనుకుంటున్నావా? అది 25 నలుగురు పెద్దల మధ్యకి వెళ్తుంది. ఆయన ఓకే చేసింది. 20 నలుగురు పెద్దలు కూడా 24 గంటల్లో, చూడండి దినము నాకు ఎన్ని గంటలు, మనకి 24 గంటలు. 24 గంటల్లో ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క 1 hour తీసుకుంటారనమాట. ఒక ఆత్మ సంబంధమైన అర్థాన్ని మీరు బాగా గమనించండి. 24 పెద్దలు 24 గంటల్లో 24 పంచుకుంటారు. ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క గంట నీ ఇంటి దగ్గరుండి నీ దగ్గరుండి ఆ పనులు జరిగిస్తూ ఉంటుంటారు. ఎలా జరిగించాలి, అలా జరిగించాలి, ఇలా జరిగించాలని ఒక క్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఆ 24 పెద్దలు ఆ పనులన్నీ కంప్లీట్ చేసి దేవుని దూతలు కూడా వారికి సహకరిస్తుంటారు. చివరికి పనులన్నీ ముగించి కంప్లీట్ అయ్యేటప్పటికి అది వెలుగులోకి రావటం నువ్వు చూస్తావు. ఎవరు మనసు మార్చాలో, ఎక్కడి నుంచి నీకు రావాలో, ఎక్కడ అడ్డులు ఆటంకాలు ఉన్నాయో ఆ అడ్డుల ఆటంకాలు ఎలాగ అద్భుతముగా, అంటే కొన్ని సమయాలు అని అనుకుంటాం ఈ మనుషుడు ఎలా మారాడు, వీళ్ళు ఎలా మారారు, ఎక్కడి నుంచి నాకు ఎలా దారి దొరికింది అని అనుకుంటే మనము ప్రార్థన చేయక మునిపే ఆయన ఆల్రెడీ నీ పట్ల ద్వారాలు తెరిచాడు. నీవు అడగక మునిపే ఆయన కార్యములు సిద్ధము చేసాడు. అద్భుతమైన బహుమానం ఎత్తుకుని నువ్వు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. గర్భఫలముతో నువ్వు దేవుని గణపరచబోతూ ఉన్నావు. నీకు చేయి దాటిపోయినటువంటి ఆశీర్వాదము, ఆస్తి అవ్వచ్చు, లేకపోతే ధనం అవ్వచ్చు, గోల్డ్ అయినా ఏదైనా సిరి సంపదలు ఏదైనా వెళ్ళిపోయినాయి అని అనుకుంటున్నావేమో. వెళ్ళిపోయింది ప్రభు, అది పోయింది ఇది పోయిందని అనుకుంటున్నావేమో. ఆల్రెడీ ఆయన నువ్వు అడగక మునిపే ప్లాన్లో పెట్టుకున్నాడు. దాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన ఆలకిస్తున్నాడు అని అనుకుంటాడు. నీకు తెలియదు కదా. ఓకే చెప్పు, ప్రార్థన చేయి, మాట్లాడు అంటుంటాడు అనమాట. ఆయన ఒక పెద్ద మనిషి మనం చెప్తున్నప్పుడు ఎట్లాగా ఆలకిస్తాడో అలాగా యేసయ్య ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆలకించడమే కానీ నాకు ఏ జవాబు లేదా అని అడుగుతున్నావు కదా. ఇదిగో ప్రార్థన శక్తి ద్వారా దేవుడికి జవాబు పంపించాడు. ఏంటంటే నువ్వు అడిగినది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నువ్వు అడగక మునిపే దానిని దేవుడు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు, జరిగించి ఉన్నాడు. మరి వెంటనే వెలుగులోకి రాబోతుంది. దేవుడిని కార్యమును సఫలము చేశారు. ఆ గొప్ప సాక్ష్యమును నువ్వు సమాజం ఎదుట చెప్పే సమయం ఆసన్నం అయిపోయింది. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. మరి మేము రొయ్యల చెరువు వేయాలనుకున్నప్పుడు అయ్యగారిని అడిగినప్పుడు వేయండమ్మా అనేసి అన్నారు. మరి మేము రొయ్యల చెరువులో పెళ్ళేసామండి. మరి ప్రతిరోజు కూడా మేతలో ప్రేరాయిలో కలిపి మేము వేసేవాళ్ళము. మరి రొయ్య పిల్ల మంచిగా ఎదిగింది, ఏ ప్రాబ్లం లేకుండా రొయ్యల చెరువు మంచి లాభం వచ్చింది, నష్టం అయితే రాకుండా దేవుడు మంచి లాభాన్ని మాకు అనుగ్రహించారు. అలాగే మరి మేము స్పాన్సర్ చేయాలనుకున్నామండి. మరి ఇప్పుడు స్పాన్సర్ కూడా చేసాము. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. దేవుడికి వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మా తాతగారు సంపాదించిన పొలము మా నాన్నగారు రిజిస్టర్ చేయలేదు. సడన్గా మా నాన్నగారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. చనిపోయినాక మేము పట్టించుకోవాలి 5 సంవత్సరాల దాకా. పట్టించుకోకపోతే ఏరే అతని మీద పేరుంటే ఆయన 5 లక్షలు అడిగాడు ఒక సంతకం కోసం. ఏసయ్యా, మా పొలము మా పచ్చాను ఉంటే మాకు రిజిస్టర్ అయితే నీ సందులో సాక్ష్యం చెబుతారనుకున్నాను. ఆ రోజు వాక్యం, ఇసాకాయ్ గారు మీ ఆస్తికి మీరు వారసులు అవుతారని వాగ్దానం చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక గుంటూరులో సాక్ష్యము 5 ఎకరాల భూమి 10 సెంట్లు స్థలం వచ్చింది. ఆమె ప్రార్థన చేసినప్పుడు, అయ్యా మాకు కూడా ఇవి ఉండదు, మేము 3 ఆడపిల్లలమి, మా పొలం మాకు వస్తే నేను ఇసాకాయ్ గారి దగ్గరికి వెళ్ళి నేను సాక్ష్యం చెబుదాం అనుకున్నాను. నేను గుంటూరు 3 బొమ్మల రోడ్డు కాడి నుంచి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రార్థనకు వస్తున్నాము. మాకు జరగని చాలా మేలు జరిగినాయి. ఇది సాక్ష్యము చెప్పుకుంటున్నాం మేము. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నేను చెప్పాలంటే 3 సంవత్సరాల నుంచి నా సాక్ష్యం అండి. నా మొదటి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు నేను ఇక్కడికి రావడం ప్రారంభించాను. ఇప్పటికీ నేను మానలేదు. మళ్ళీ నేను కన్సీవ్ అయ్యాను. నాకు మళ్ళీ ఫస్ట్ ఆడబిడ్డ పుట్టింది కాబట్టి రెండోసారి నేను మగబిడ్డ కావాలి అనేసి అయ్యగారిని కూడా అడిగేదాన్ని. నీకు మగబిడ్డని ఎత్తుకుని వస్తావు నువ్వు అనేసి అన్నారు అయ్యగారు. లాస్ట్కి 8వ నెల వచ్చే వరకు కూడా నేను ప్రార్థన అయితే మానలేదు. 8వ నెలలో నాకు ఉమ్మనీరు ఎక్కువైపోయిందని అన్నారు. 9వ నెల గడుస్తున్న స్కానింగ్ తీసి, కానీ దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. నేను అయ్యగారిని లాస్ట్ నెల 9వ నెలలో నేను ఇంకో 10 రోజులకి డెలివరీ అవుతాను అనగా అయ్యగారిని నేను అడిగాను, అయ్యగారు నాకు సుఖమైన ప్రసవం కావాలి, నాకు మగబిడ్డ కావాలి అంటే, నువ్వు మగబిడ్డకి ఎత్తుకుని రా, నువ్వు సుఖమైన ప్రసవంతో వస్తావని అన్నారు. మన వారంలో శుక్రవారం 7:18 నాకు చక్కని మగబిడ్డని ఇచ్చాడు దేవుడు. ఇసాకయ్య గారికి లెక్కలేని వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మాది బట్టిపోలు మండలం వెల్టూరు. అయితే పశువులు మేపుతున్నాం. మా ఇంట్లోనే 2 దూడలు పుట్టినప్పుడు చాలాసార్లు కట్టినాయి మళ్ళీ తిరగ కడుతుంటే నేను ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అయ్యా, పిల్లలు లేని వారికి అట్టిపళ్ళు ఏయో ఫలాలు ఇస్తే పిల్లలు పుడుతున్నారు అని నేను నమ్మి నేను కూడా ఒక నెలలో ఒక అట్టిపండు తీసుకెళ్ళి మా గేదెలు 2 తొలిసూరి పడ్డలు కట్టంగానే ఒక అట్టికి పాయనే 2 ముక్కలుగా కోసి నేను నూనె తీసుకెళ్ళి 7 సిలువలు వేసి నేనేం చేశాను, ఆ 2 మొక్కల్ని 2 గేదెలకు పెట్టా. 2 గేదెలకు పెట్టినప్పుడు ఆ 2 గేదెలు తిరగకట్టుకోకుండా సూడి అయినప్పుడు ఒకదానికి 10వ నెల, ఒకదానికి నిన్న మామూలుగా కానుక అయినప్పుడు దానికి మంచి సంపూర్ణ అయినది ఆడదూడ పుట్టినది, మంచిగా గంతులేస్తుంది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మా ఊరు దుగ్గ్రాల మండలం, గుంటూరు జిల్లా, రవీంద్రపాడు గ్రామము. మా అబ్బాయి మార్చి 31వ తేదీన చర్చి నుంచి వెళ్ళినాక బండేసుకెళ్ళి కింద పడ్డాడు. అయితే 18 రోజులు కోమాలో ఉన్నాడు. 3 హాస్పిటల్కి తిప్పినా బతకడో, తీసుకెళ్ళిపోమన్నారు. లతా హాస్పిటల్లో తీసుకెళ్ళాను. అక్కడ లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లా, తల్లిదండ్రుని తప్పు నిడిచి 10 లక్షలు అవుతాయి అన్నారు. ఆయనను బాగు చేయమన్నాం. కానీ నేను ప్రతిరోజు ఉదయం ఆరాధన శాలలో ఇసాకయ్య గారిది చూస్తాను. అయ్యా, నీ విశ్వాసే నేను స్వస్థపరిచింది, భయపడకండి, నేనున్నాను, వాగ్దానం ద్వారా పుట్టింది ఇసాకయ్య గారు అని చెప్తాడని ప్రతి నెల ఇక్కడికి 2 సంవత్సరాలు చూస్తున్నాను. అభిషేక తైలం తీసుకెళ్ళి మెదలకుండా కాళ్ళకి, చేతులకి అన్ని సిలుగు గుర్తులు వేసి, 7 గుర్తులు వేసి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాను. దేవుడు కృప వల్ల 18 రోజుల్లో మాట లేని బిడ్డ మాట ఇచ్చి, ఇసాకయ్య గారు లాగా నన్ను హాస్పిటల్లో కుర్చీలో కూర్చుంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, భయపడకు, నేనుండాను నీకు తోడుగా అన్నాడు. ఎవరో నాతో మాట్లాడిందని వెనక తిరిగి చూస్తే ఎవరూ లేరు. అయ్యా, వందనాలు సుతులు అనుకుని మళ్ళా బిడ్డ కాడికి వెళ్ళి 7 సిలుగు గుర్తులు వేసుకున్నాను. శుక్రవారం రోజు శ్రమల దినంలో 3 గంటలకి నా బిడ్డకి మాట ఇవ్వయ్యా నేను అని ప్రార్థన చేసుకుని దేవుడు మొరపెట్టుకుని ఇసాకయ్య గారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మాది హనుమాన్ జంక్షన్. నాకు 14 సంవత్సరాలు పెళ్ళయి ఫస్ట్ పాప, వెంటనే కన్సీవ్ అయ్యాను. పాప పుట్టిన తర్వాత మళ్ళీ లేడు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను, అయినా కానీ నాకు పిల్లలు కలగలేదు. పుట్టింటికి వెళ్తే మా అన్నయ్య అయితే ఎన్నోసార్లు అన్నాడు, నీకు పిల్లలు పుట్టరమ్మ, నా కొడుకుని తీసుకుపెచ్చుకొని అన్నాడు. మా అన్నయ్య మా వదిన ఇక్కడ జంక్షన్లో ఉన్నాడు, వాళ్ళకి పిల్లలు లేడు. వాళ్ళు 2 పిల్లల్ని దత్తు తీసుకుని పెంచుకున్నాడు. ఎవరో చెప్పారంట వాళ్ళకి. వట్లూరులో 2వ మంగళవారం ఇసాక్ అయ్యగాడు ప్రార్థన పెడుతున్నాడు, అక్కడికి వెళ్తే పిల్లలు కలుగుతారని చెప్పాడంట. వాళ్ళు అన్నాడు, నాకు చెప్పాడు. వాళ్ళు వచ్చి నేను నిర్లక్ష్యంగా మాట్లాడాను, నేను ఎక్కడికి వెళ్ళా దేవుడేలే, ఎక్కడికి వెళ్ళా నాకు బిడ్డలు ఎత్తాడులే అన్నాను. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళా కానీ నాకు పిల్లలు కలగలేదు. నేను ఒకటే అనుకున్నా, ఇంకా ఈ మందులు వాడకూడదు, ఈ మందులతో ప్రయోజనం ఏమీ లేదు, ఈ మందుల వల్ల పిల్లలు కలగరు అసలు. నేనేం చేశానంటే అక్కడి నుంచి వట్లూరు చర్చికి వెళ్ళాను. 1 నెల వెళ్ళాను. 1 నెల వెళ్ళిన తర్వాత ఆ మందులు అడుగు పెట్టిన తర్వాత నాకు ఒక ఎల్లుగెళ్ళ కనిపించింది. నా జీవితంలో ఒక కార్యం జరిగినట్టు కనిపించింది. నేను అప్పుడే మొదటి నెల వెళ్ళాను. 3 అంశాల గురించి ప్రార్థన చేసుకున్నా. నాకు పిల్లలు లేరయ్యా, ఒక్క బిడ్డ ఉంది, ఒక్క పిల్లవాళ్ళు, ఒక్క పిల్లగా గొడ్డుపోయావు అని చెప్పి నన్ను ఎన్నో మాటలు, ఎన్నో పెద్దాళ్ళకి నన్ను ఏడిపించాడు, ఎగతాళి చేశారు, అవమానం పరిచాడు. ఎంతో మంది దేవుడికి చెప్పుకొని పడి పెట్టుకొని అన్నాడు. నా యజమాని కూడా తాగొచ్చినప్పుడు అలా అంటా ఉండేవాడు, నీకు పిల్లలు పుట్టరు, నీకు పిల్లలు కలగరేం కానీ అంటా ఉండేవాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అన్నయ్య కూడా తాగొచ్చి అనేవాడు, నీకు పిల్లలు పుట్టరు, నా పిల్లోడిని తీసుకుని పెంచుకునేవాడు. నేను ఇసాక్ అయ్యగాడు వచ్చిన తర్వాత మాకు 2వ నెలలోనే పండు వచ్చింది. 2వ నెలలో నేను కన్సీవ్ అయ్యాను. 2వ నెలలోనే నా యజమాని కూడా ఇక్కడికి ప్రార్థనకు వచ్చాడు. అసలు ప్రార్థన అంటే నా యజమానికి పడదు, ఇష్టం ఉండదు. నా యజమాని ఎక్కడికి వచ్చాడు. కానీ ఇప్పుడు నాకు గర్భం వచ్చింది. 6వ నెల, ఎదుగుదల లేదని అన్నాడు. దేవుడు మంచి బిడ్డనే ఇస్తారని నేను అనుకున్నాను. మళ్ళీ ఆ బిడ్డని నేను నార్మల్ డెలివరీ అయితే ఆ బిడ్డను తెచ్చి ఇసాక్ అయ్యగారు చేతిలో పెట్టి ప్రేయర్ పెట్టించుకుంటాను అనుకున్నాను. మరి చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, L&T బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు లావణ్య. తాడపల్లి మండలం, కృష్ణాయపాలెం గ్రామం మాది.
మా ఊర్లో మా మేనత్త గారు ఉన్నారు. నాకు మగబిడ్డ కావాలక్క అని నేను చాలాసార్లు ఆమెను అడిగినప్పుడు ఇసాగయ్య గారి దగ్గరకు నమ్మకంతో రమ్మ, నీకు ఖచ్చితంగా పుడతారంటే, నీకేమన్నా పిచ్చా ఏంటి, అన్ని చర్చిలు అట్లా తిరగకూడదు, మనం ఎక్కడ బాప్తిజం పొందామో అక్కడే నువ్వు పోరాడాలి, నువ్వు ఎందుకు అట్లా అన్ని చర్చిలు తిరుగుతున్నావు అక్క, అట్లా వెళ్ళకూడదు అంటే, అమ్మ కాదురా, నాతో పాటు ఒక్కసారి వచ్చి చూడు ఇసాగయ్య గారి దగ్గరికి, నీకు పుట్టపోతే నన్ను అడుగు అని అందే. నేను అక్కని చాలా తిట్టాను, అలా వెళ్ళకూడదు అక్క, ఎక్కడికి పడితే అక్కడికి, ఏ ప్రార్థనకి వెళ్ళకూడదు, మనం ఎక్కడ బారుమనసు పొందామో అక్కడే పోరాడాలి అని నేను వాదించాను. అయినా నన్ను బలవంతంగా తీసుకొచ్చిన తర్వాత నేను ఇసాగయ్య గారితో, అయ్యా మా అమ్మకి మేము 3 ఆడపిల్లలము, నాకు మళ్ళీ ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది, నాకు మగపిల్లడు కావాలి అని నేను అడిగాను. పుట్టునుగాక వెళ్ళు అన్నారు. నేను అదే నమ్మకంతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా ఊర్లోనే నాకు నార్మల్ డెలివరీ అయింది. నాకు చక్కటి మగబిడ్డను ఇచ్చాడు దేవుడు. ఇదేనండి నా బిడ్డ. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.